విశాఖపట్నం మెడికవర్ హాస్పిటల్ మరియు బొబ్బిలి భారతీయ హాస్పిటల్లో మహిళలకు క్యాన్సర్ గ్యాస్ వ్యాధులపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. బొబ్బిలి పట్టణంలోని భారతీయ హాస్పిటల్ ఆధ్వర్యంలో మహిళలకు క్యాన్సర్, జీర్ణశయ సంబంధిత వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిరణమయి, డాక్టర్ శివకుమార్, డాక్టర్ దివాకర్ బాబు పాల్గొని మహిళలకు ఆరోగ్యపరమైన కీలక అంశాలపై అవగాహన కల్పించారు. డాక్టర్ దివాకర్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ముందస్తు జాగ్రత్తలు తీసుకొని వ్యాధి వచ్చిన తర్వాత కాకుండా ముందే నివారణపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇలాంటి అవగాహన సదస్సులు ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించేందుకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ముఖద్వారంని మనం సర్వీక్స్ అంటాం. సో దీని నుంచి వచ్చే క్యాన్సర్ ని సర్వైకల్ క్యాన్సర్ అంటాం. ఇది దేని వల్ల వస్తుందంటే ఒక సింపుల్ హ్యూమన్ పాపిలోమా వైరస్, ఒక వైరస్ వల్ల ఈ క్యాన్సర్ అనేది వస్తుంది. ఆ వైరస్ ని మనము డిటెక్ట్ చేయగలిగేది చాలా ఈజీగా ఒక సింపుల్ పాప్స్మియర్ టెస్ట్ అంటాం. అంటే జస్ట్ ఒక 2 minutes టెస్ట్. ఇది ప్రతి ఉమెన్ 25 years తర్వాత, మ్యారీడ్ ఉమెన్, సెక్షువల్లీ యాక్టివ్ ఉమెన్ ఎవ్రీ 3 years ఒక సింపుల్ 2 minutes టెస్ట్ చేసుకుంటే, ఈ పాప్స్మియర్ టెస్ట్ చేసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ మనకు ఉన్నదా లేదా, లేదా సర్వైకల్ క్యాన్సర్ మనకు 5 ఏళ్లలో 20 ఏళ్లలో వస్తుంది అని కూడా ముందుగానే కనుగొనొచ్చు. ప్రీ క్యాన్సరస్ లీజన్స్ ని కూడా మనము ఈ పాప్స్మియర్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. సో తెలుసుకుంటే మనకి దానికి ట్రీట్మెంట్ కూడా ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్ అయిపోతుంది. అలాగే ఈ క్యాన్సర్ రాకుండా కూడా ఈ హెచ్పివి వైరస్ మన స్త్రీలలో ఎంటర్ అవ్వకుండా ఉండడానికి వ్యాక్సిన్ అనేది ఉంది ఇప్పుడు. సో ఈ వ్యాక్సిన్ 9 to 14 years గర్ల్స్ లో ఇవ్వాలి. 9 ఏళ్ళ నుంచి 14 ఏళ్ళ పిల్లల్లో 2 doses వ్యాక్సిన్ ఇవ్వాలి. ఒకవేళ 14 ఏళ్ళ లోపు మనం వేయించుకోలేకపోతే పిల్లలకి 15 ఏళ్ళ నుంచి 46 ఏళ్ళ వరకు కూడా వ్యాక్సిన్ ఇవ్వచ్చు. బట్ అప్పుడు మనం 3 doses తీసుకోవాలి.